దాదాపు 3 నెలల ప్లానింగ్ తర్వాత మేము స్నేహితులమందరం 9, 10 మంది అనుకున్నాం మొదలు. చివరికి 8 మంది మాత్రం ప్రాంప్ట్‌గా అనుకున్న టయానికి ఒక రోజు ముందు నైట్ 9:00 ఫ్లైట్ క్యాచ్ చేసి గోవాకు చేరుకున్నాం. చేరుకోవడంతోని మాకు అకామిడేషన్ రెడీగా ఉండడంతోని రిలాక్స్ అయిపోయి, ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి, ఆ తర్వాత రోజు ప్రొద్దున లేవంగానే మొట్టమొదలు చేసిన మేము పనేంటంటే, ద నియరెస్ట్ సీ షోర్ బీచ్‌కు వెళ్ళి, దగ్గరే ఒక బీచ్ ఉంది. అక్కడికి వెళ్ళి కాసేపు సేద తీరామందరం. మొట్టమొదటిసారి గోవా బీచ్‌కి వెళ్ళడం వల్ల మాకు దాని అందాలు తనివి తీరా చూడడంలో తల మునకలైపోయినాం. అందరూ ఎవరి దారి అంతవరకు యునైటెడ్‌గా ఉన్న మేమంతా ఎవరి దారిన వాళ్ళు సముద్ర తీరాన్ని తిలకించడానికి వాళ్ళ అనుకూల ప్రదేశాలకు వెళ్ళిపోయి, ఇసుక తిన్నెల్లో చాలా రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు అందరూ. అసలు సైలెన్స్ హ్యాస్ రూల్డ్ ద రూస్ట్ అంటారు కదా. సముద్రంలో ఉన్న అలల తాకిడి, పోరుగాలులు అవే తప్ప మాకు ఇంకొక శబ్దం విననే పడలేదు. అలలు చాలా నెమ్మదిగా గంభీరంగా ఉన్న సముద్రాన్ని చూసి నోట మాట రాలేదు. తన్మయత్వంతోనే అట్లనే మునిగిపోయిన 8 మంది 8 ప్రదేశాలను వెతుక్కున్నారు. మెల్లమెల్లగా కొద్ది రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చిన తర్వాత కానీ మా స్నేహితులు ఇద్దరు ఒక చోట చేరుకొని కూర్చున్నారు. అక్కడే చూడండి, సముద్రం ఎంత అలలు ఎంత గంభీరంగా నేలలు తాకుతున్నాయో. దాన్ని మించి నాకైతే ఎప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాయి సముద్ర తీరం దగ్గరికి వచ్చినప్పుడల్లా. ముఖ్యంగా ఇక్కడ నేను చూసిన ఈ తీరం మాత్రం చాలా వింతగా, బాగా ఇసుక ఎక్కువగా ఉంది. కానీ దీని అందాలు చాలా సరికొత్తగా ఉన్నాయి. నేను ఎప్పుడు చూసినవి కావు ఇవి. రొటీన్గా ఉండే సముద్రం లాగా లేదు. ఇక్కడ బోల్డెన్ హోటల్ అయితే ముందరే ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న భార్గవ్ వాంట్స్ టు టాక్. I am Bhargav from Adilabad. It is very sunny morning. It's a beautiful morning on the seashore of Goa beach. Thoroughly we are enjoying our moment. Okay? What else you want? Yeah. How? What do you mean for an ocean? What an ocean means for you? Yes, so ocean is a place where you can find peace, tranquility. What else? Good. How it is connected with your life? Ocean, how it does, yeah, I have the, what we call some kind of itching, visit a remote places. This is one of the natural place. Actually, I am the lover of the nature. That now, for the last couple of years, I've been journeying outwards, particularly to Goa, and this is my fourth visit to Goa. Thoroughly we are enjoying with all our classmates. అక్కడ నుంచి తిరిగి 1 అవర్ గడిపిన తర్వాత తిరిగి రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే దారిలో అక్కడ యోగా క్లాసెస్ చూసి కాసేపు ఆనందించాము. బీచ్లో స్కూల్ పిల్లలు స్పెషల్గా అక్కడికి వచ్చి యోగా లెసన్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళని కాసేపు అభినందించి, ఆ వ్యూ చక్కగా అనిపించింది. ఇట్స్ అన్ ఐడియల్ ప్లేస్ ఆల్వేస్. బీచ్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ యోగా. I too wanted to join, but there was no time left. We had a glimpse. Immediately we got our vehicle ready. Hi, driver.
మా డ్రైవర్ గారు. దిస్ ఈజ్ అవర్ రవి, Mr. Ravi, hi. How are you? రవీందర్, Fine. మా క్లాస్మేట్, 10th బ్యాచ్ క్లాస్మేట్. अरे क्या దిస్ ఈజ్ यार. భార్గవ్. హాయ్ భార్గవ్. శ్రీనివాస్, శ్రీను. अरे बोलो దిస్ रे ఈజ్ कुछ శ్రీను बोलो. అండ్ దిస్ ఈజ్ అజయ్, అజయ్ కుమార్ రెడ్డి. You are going to beaches now. We will going to enjoy the atmosphere today. Goa's atmosphere. అండ్ రామ్ రెడ్డి, చెప్పురా అగైన్ గోవా గురించి చెప్పు. ఏ క్లాస్మేట్. అంతా 10th క్లాస్మేట్స్ వీళ్ళందరూ. రమేష్ బాబు, ద గ్రేట్ మ్యాన్. అండ్ సుదర్శన్, వాడు గోల్డ్ మ్యాన్ సుదర్శన్. 8 మందితో ఆ ప్రయాణం చాలా జోష్గా మొదలు పెట్టాం. మొట్టమొదటి బీచ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎక్కువ మటుకు మమ్మల్ని తిప్పిందని బీచ్లో చుట్టే తిప్పాడు. 4 days ప్యాకేజ్లో దాదాపు ఎవ్రీడే దేర్ వాస్ కపుల్ ఆఫ్ బీచెస్, చాలా డిఫరెంట్ బీచెస్. రోడ్స్ చాలా కామ్గా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు గోవా రోడ్స్ కామ్నెస్ చూసి నాకైతే ఆశ్చర్యమైంది. అండ్ ఇట్ వాస్ వెరీ క్లీన్ రోడ్స్. ఆల్ ద రోడ్స్ ఆర్ వెరీ క్లీన్. అసలు ఇండియాలోనే ఉన్నామా అన్నంతగా ఉన్నది. నైనిటాల్. మంచి గ్రీనరీతో పరుచుకొని, ఎక్కడ హడావిడి లేకుండా పీస్ఫుల్. లోకలైట్స్ మూమెంట్ అసలే కనబడలేదు ఏమాత్రం. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారేమో. అసలు అదో లోకం. మనకు దగ్గర కరోనా పెడితే కానీ అట్లాంటి పరిస్థితి ఉండదు. కరోనా పీరియడ్లో చూసుకున్నాం. కానీ స్నేహితుల్లో జోష్ చూస్తేనైతే చాలా ఆనందం అనిపించింది. త్రూఅవుట్ ద జర్నీ దే ఎంజాయ్డ్ థరోలీ ద సేమ్ మేనర్. బిగినింగ్ నుంచి ఎండ్ దాకా కంటిన్యూస్ ఆల్ స్మైల్స్. ఇక్కడ ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే, అసలు స్నేహితుల మధ్యలో అంతరాలు కానీ ఏ రకమైన అంతరాలకు తావు లేకుండా ఎవరేమన్నా పట్టించుకోని పరిస్థితి. ఒకరికొకరు చాలా ఓపెన్ మైండ్నెస్. తర్వాత గివ్ అండ్ టేక్ విషయంలో కూడా, రెస్పాన్సిబిలిటీ విషయంలో కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇట్ వాజ్ నాట్ అన్ ఇంట్రెస్టెడ్ రెస్పాన్సిబిలిటీ. టీమ్ వాజ్ లెడ్ బై భార్గవ్. ఇన్ఫ్యాక్ట్ అంత ఆర్గనైజ్ అంతా భార్గవ్ చేశారు. కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. రజయ్ రెడ్డి సూపర్ సపోర్టింగ్లో ఉండే భార్గవ్కి. I was simply a follower, a trusted follower for them. Second, this beach నాకు చాలా గమ్మత్తుగా ఉంది. I enjoyed the music there. చాలా రిలాక్సింగ్. అక్కడ గాలులు అయితే రిఫ్రెషింగ్, వెరీ రిఫ్రెషింగ్. నేను ఒక 15-20 నిమిషాల పాటు ఎవరితో మాట్లాడకుండా దూరంగా వెళ్ళి కూర్చున్నాను అక్కడ. అసలు బీచ్ని ఎంజాయ్ చేయడానికి మనకంటే ఎక్కువ ఫారినర్స్ను నిజంగా అడ్మైర్ దేర్ ఎబిలిటీ టు రిలాక్స్. మనం ఏదో మొక్కుబడిగా చూసి వెళ్తాం కానీ వాళ్ళు రియలీ దే స్పెండ్ దేర్ క్వాలిటీ టైం. క్వాంటిటీ కూడా స్పెండ్ చేస్తారు. దే హ్యావ్ దేర్ ఓన్ వే ఫర్ ద ఓషన్. దే లిసన్ టు ఇట్, దే బ్రీత్ ద ఓషన్, దే ఈట్ ద ఓషన్, దే స్మెల్ ద ఓషన్. I love watching them, really. It's a beautiful greenery around. Again, we climbed into our vehicle. మళ్ళీ అక్కడి నుంచి బిగిన్ అయ్యి నెక్స్ట్ డెస్టినేషన్ చేరుకునేదాకా మాకు మా డ్రైవరు మంచి మ్యూజిక్స్ తొలరించారు. స్నేహితుల్లో జోషే మాత్రం తగ్గకుండానే నడుస్తూ ఉంది. స్నేహితులతో పోయినప్పుడల్లా ఒక స్పెషల్ అలవెన్స్ అండ్ గిఫ్ట్ ఫర్ ద టూర్ ఈజ్ దట్ వీ హ్యావ్ నో లగేజ్. ఫిజికల్ లగేజ్ అని కాదు, ద మెంటల్ లగేజ్
అంటే ఎమోషనల్ లగేజ్ ఈజ్ ఆల్ లెఫ్ట్ అవుట్. ఫ్రీ బర్డ్స్ లాగానే ఉండొచ్చు. ఎవరికి ఎవరు ఏ రకమైన బర్డెన్ అవరు. ఆల్మోస్ట్ దే విల్ బి ఇన్ షేరింగ్ మోడ్ అండ్ మీన్స్ ఫెసిలిటేషన్ మోడ్లోనే ఉంటారు అందరూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మోడ్. బట్ వాళ్ళ మాటలు చేష్టలు మాత్రం తట్టుకోవాల్సి వస్తుంది. అంటే తట్టుకునేలాగా బిహేవ్ చేస్తారు, రాటు తెలుస్తారు. సెన్సిటివ్ మనిషి ఎవరన్నా గ్రూప్లో ఉన్నాడంటే వాడిని ముందు రాకి నార్మలైజ్ అందరితో అడ్జస్ట్ అయ్యే రకంగా వాడిని తయారు చేసిన తర్వాతనే ముందుకు పోతుంది వ్యవస్థ. ఆ సెన్సిటివిటీ పోగొట్టడానికి అందరు కలిసి కృషి చేస్తారు. దట్స్ వాట్ ఐ లవ్డ్. ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. సొసైటీలో అడ్జస్ట్ కావాలంటే ఇట్స్ ద బేసిక్ పిల్లర్ యాక్టివిటీ. మనం ఐసోలేటెడ్ షెల్లోకి వెళ్ళిపోయి మనలో మనం బ్రతుకుతా ఉంటే కుదిరే ప్రపంచం కాదు. వీ హ్యావ్ టు బీ అన్ ఓపెన్ ఇన్సైడ్ అవుట్, అవుట్ సైడ్ ఇన్ యాక్టివిటీ. ఫ్రెండ్స్ మధ్యలో కుదరదు. స్నేహితుల మూమెంట్లో నాకు అది చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఎవ్రీ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిపేర్స్ యూ ఫర్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నిజంగా మన స్నేహితులే మనకు నిజమైన మార్గదర్శకుడు. ప్రపంచాన్ని హెడ్ ఆన్ ఫేస్ చేసుకోవాలంటే, స్ట్రైట్గా ప్రపంచాన్ని చూడగలగడానికి సరైన కళ్ళజోడు మనకు ఇవ్వగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు మన స్నేహితులు మాత్రమే. మనలోని వీక్నెస్లు, మనలోని స్ట్రెంగ్త్లు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనకు అత్యద్భుతంగా తెలియజేస్తుంటారు. మన వీక్నెస్ ఎత్తి ముందుకు తీసుకెళ్ళి మన ముందర అద్దంలో చూసుకున్నట్టుగా మనకు చూపించే శక్తి ఉన్న ఏకైక సామర్థ్యం ఉన్న సోషల్ సంఘజీవులు ఎవరయ్యా అంటే మన స్నేహితులు. మిగతా వాళ్ళకి అవకాశం అంతగా ఉండదు. మన కుటుంబీకులు, దగ్గరి ఆత్మీయ బంధువులు వాళ్ళ లిమిటేషన్స్లోనే ఉంటారు. దట్స్ వై ఇట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ యూ హ్యావ్ ఏ గ్రేట్ ఇంటరాక్షన్ విత్ యువర్ ఓన్ ఫ్రెండ్స్. సంవే ప్రయాణాల ద్వారా కానీ, గెట్ టుగెదర్స్ ద్వారా కానీ, కీప్ మీటింగ్ యువర్ ఫ్రెండ్స్. They will let you know what the world is. They will allow you what you are. మిమ్మల్ని మీరు విట్నెస్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతో దోహదపడుతుంటారు. నిజంగా వాళ్ళు ఏదన్నా బాధపడడానికి ఏముండదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళని అనుకునే బదులుగా మనల్ని అంటుంటారు. దట్స్ వాట్ ఐ లవ్. ఐ రియల్లీ ఒక్కోసారి అఫెండ్ అవుతాం, ఒకసారి ప్లీజ్ అవుతాం. But all these are just like waves of the ocean. వస్తుంటాయి, పోతుంటాయి. దిస్ ఇస్ ద ప్లేస్ అగోడా ఫోర్ట్లో ఉన్నాం మనం. ఇక్కడ దీన్ని ఆనుకొని ఉన్న సముద్రం నాకు అసలు ఇట్లా కూడా ఉంటుందా అని ఓ రకమైన థ్రిల్ అనిపించింది. ఫోర్ట్ ఆనుకొని ఉన్న సముద్రం నిజంగా అదొక వింత లోకం. అక్కడ ఎంతసేపు గడిపినా కానీ తనివి తీరే పరిస్థితి లేదు. అందుకని ఇంత రష్ ఎందుకు ఉందబ్బా అక్కడ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం అర్థమైంది. బ్యూటిఫుల్ ఫోర్ట్, ఓల్డెస్ట్ ఫోర్ట్ ఆఫ్ గోవా, అగ్వాడ. దాన్ని ఆనుకొని సముద్రం. వింత లోకంలో ప్రయాణించాం కొద్దిసేపు. 10 మంది స్నేహితులు ఉన్న దగ్గర ప్రతి వాళ్ళు అదే సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తారని ఏమి ఉండదు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అక్కడ. అందువలన వాళ్ళు ఒక అమ్మాయి అక్కడ వాళ్ళందరినీ ఫోటో తీస్తానని ఆఫర్ ఇవ్వడంతోనే అందరు సంతోషంగా వెళ్ళి ఫోటో కూడా తీసుకున్నారు. విచిత్రమైన అనుభూతులు ఉన్నాయి. పక్కన ఇంకో ఫ్యామిలీస్ కొంతమంది మా వాళ్ళ సహాయంతో వాళ్ళు ఎంతో మంది ఫొటోస్ దిగి ఆనందపడిపోయారు. కొత్త వాళ్ళ ఇంటరాక్షన్ వాళ్ళకి కూడా నేచర్ను చూస్తే
తమలోనే ఏదో ఒకటి ఉప్పొంగిన సంతోషం కనబడుతూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి ఆనందదాయకమైన ఫేస్తోనే ఉంటాడు. వాళ్ళ మొహాలు సముద్రం కంటే వాళ్ళ మొహాలు చూడడం నాకు బాగా ఇష్టం. దే లవ్ ద నేచర్, ఎవ్రీ వన్ అరౌండ్. ఇట్లాంటి కట్టడాలు అయితే మరీ మహాద్భుతం. గ్రేట్ విజన్ ఆల్ అరౌండ్. ఆ కాలంలో ఇంత కష్టపడి ఇవన్నీ కట్టేసి ఉంటారు కదా. Take lots of patience for them to build such great structures. Now it's place for hotel, lunchtime. ఇదంతా ఆదిలాబాద్ 10th క్లాస్ బ్యాచ్. నేను మాత్రమే ఇందులో ఒక వెరైటీ మ్యాన్, ఇంటర్మీడియట్ నుంచి జత అయిన మనిషిని. ఇప్పుడు వీళ్ళందరి గురించి, వీళ్ళ మనోభావాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ అవర్ యంగ్ మ్యాన్ రవి. Hi. What to say, man? I'm fine. How are you? సో దాన్ని ఎలా తప్పించుకోవాలో అర్థం కాక కొట్టుకుంటూ దీనిని కొనసాగించవలసిందిగా సీని గారిని కోరుతున్నాను. మా మునీంద్ర బాబు జీవితంలో మొట్టమొదటిసారిగా తన లైఫ్ ని ఒక ఆనందకరమైన జీవితానికి మలుచుకుని ఈ రోజు గోవా వచ్చాడు. ఈ శుభ సందర్భంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, వచ్చే సంవత్సరం మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ట్రిప్ను. ఎవరికైనా అనుమానం ఉందా? గత రెండు సార్లు ఈ ట్రిప్ ను ఆర్గనైజ్ చేసిన మన లచ్చగౌడ్ గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎక్కడో ఉన్న మడ్గావ్కు తీసుకెళ్లాడు. 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడ్గావ్లో తీసుకెళ్లి మమ్మల్ని మడ్లో ముంచాడు. మాకే కానీ నాకు ఆర్గనైజర్ గా అవకాశం ఇచ్చిన ఈ మిత్ర బృందానికి అంతా నేను నా 100% కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు ఫర్దర్ గా మాట్లాడవలసిందిగా. అలా బాల్య మిత్రులం అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. దానికి ఫస్ట్ ఆర్గనైజర్ గౌడ్ గారి యాత్రలో చాలా ఆనందాన్ని పొందాము. ఎందుకు ఆనందం పొందామంటే ప్రకృతి సహజమైన ఆహారాన్ని తినిపించాడు. తనే స్వయం పాకంగా చేసి మాకు భోజనాన్ని అందించాడు. ఇక సెకండ్ ఆర్గనైజరు వాన్లో కొంత లోరెడ్డి గారి నాయకత్వం దినదినం అభివృద్ధి చెందుతుంది. దానికోసం థర్డ్ ఆర్గనైజర్ అజయ్ కుమార్ రెడ్డి, ఫోర్త్ ఆర్గనైజర్ రామ్ రెడ్డి గారు, ఫిఫ్త్ ఆర్గనైజర్ సీన్. మా టూర్ మొదలైన తర్వాత రెండో రోజు మా స్నేహితుడు లచ్చన్న, మేము ముద్దుగా లచ్చన్న అని పిలుచుకుంటాం, లక్ష్మణ్ గౌడ్ మాతో జత అయినాడు. మొదటి రోజు ఏదో వెల్తిగా ఉండే, లచ్చన్న లేక వాడు వచ్చిన తర్వాత పూర్తి అయిపోయింది ఆ వెల్తి కాస్త. నాగేశ్వర్ ఒకడు మిస్ అయిపోయాడు మాకు, మరి విశ్వప్రసాద్ కూడా మిస్ అయిపోయాడు. నాగేశ్వర్ మాకు ఈ టూర్కు ముందు గొప్ప ఆతిథ్యం ఇచ్చి పంపించేసిండు. ఏదో వీర తిలక్ అందిది పంపించినట్టుగా మాకు అందరికి చాలా సంతోషంగా ఇంటికి పిలిచి మంచి కమ్మటి భోజనాన్ని అందించి పంపించేసిండు. అవర్ టూర్ బిగాన్ అన్ గ్రేట్లీ superbly positive note from there onwards with blessings of Nagulu. ఇప్పుడు మేము ఒక గొప్ప చర్చ్ దగ్గరికి వచ్చాము. గోవాలో ఉన్న అందమైన చర్చ్, చాలా పురాతనమైంది కూడా. ఇక్కడ చాలా సేపు గడిపాం. స్నేహితుల ఫోటోలు, సందడి, చర్చిలో ఉన్న సందడి చెప్పనలవి కాదు. ఇక్కడి వాతావరణంలో
ఒక విచిత్రమైన వైబ్రేషన్ కూడా ఉంది. ఒక ఒక రకమైన పాజిటివిటీ, ఆహ్లాదంగా. గోవాలో ఉన్న విచిత్రం ఏంటంటే ప్లేస్ టు ప్లేస్ దేర్ ఈస్ అ కైండ్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద వైబ్రేషన్స్. అక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి క్లీన్ అండ్ నీట్ ఉన్న రోడ్, చాలా సన్నగా నేరో లేన్ లోంచి ప్రయాణం చేస్తూ అదో కొత్త అనుభూతి కలిగించేసింది. పెద్ద హెవీ వెహికల్స్ వస్తే ఎట్లా అనిపించింది, కానీ చాలా వింతగా ఉంది అనుభూతి కూడా. ఈ అనుభవంలోంచి ముందుకెళ్తుంటే మాకు దగ్గరలోనే ఒక గొప్ప రివర్ కూడా తారసపడ్డది. మాండవి రివర్, ద బ్యాక్ వాటర్ ఆఫ్ ఓషన్ అని చెప్తుంటారు ఇక్కడ. ఆ ప్రయాణంలో చాలాసేపు సేద తీరాము మేము ఇక్కడ. త్రూఅవుట్ ద జర్నీ వీ హ్యాడ్ వండర్ఫుల్ ఫుడ్. సముద్ర తీరం కాబట్టి మనకు కావాల్సిన నచ్చినట్టుగా చాలా మందిని సాటిస్ఫై చేసే ఫుడ్ అయితే దొరుకుతుంది. దానికి మించిన ఫుడ్ ఏంటంటే సందడిగా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా స్నేహితుల హేళనలకు గురవడు, వాళ్ళు చేసే ఇన్సల్ట్స్ తట్టుకోవడం. మళ్ళీ నేను కొత్తగా అటాకింగ్ కూడా నేర్చుకున్నాను. స్నేహితులను ఎట్లా అటాక్ చేయొచ్చో కూడా నేర్చుకున్నాను. ఈ వింత అనుభవాలు, ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడాలు, ఒకరి మీద ఒకరు. చిన్నప్పటి స్నేహితులు అందరం కాబట్టి పూర్తి ఫ్రీడంతో వ్యవహరిస్తారు అందరూ. ఎవరు ఏమన్నా ఎంత లోతుగా గాయపరిచినా మాత్రం అదొక గాయమే కాదు అన్నట్టుగా చాలా ఈజీగా తీసేస్తారు దాన్ని. ఈ రకమైన అంటే వరల్డ్ వేర్ దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్, a society where there is no scope for getting hurt, or where we have an absolute